ఇక స్మార్ట్ ఫోన్ల సంగతి వేరేలా ఉంది. స్మార్ట్ ఉండగానే సంబరం కాదు, అందులో వాట్సాప్ ఉండి ఏదైనా గ్రూప్ కు అడ్మినిస్ట్రేషన్ గా ఉండాలంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. మీరు అడ్మిన్ గా ఉన్న గ్రూప్ లో జరిగే షేరింగ్స్, పోస్టింగ్స్ కు మీరే బాధ్యులు. గ్రూప్ సభ్యుల్లో ఏ ఒక్కరు తప్పు చేసినా శిక్ష మాత్రం మీకే. గ్రూప్ లో జరిగే చాటింగ్స్ ద్వారా ఎవరికైనా ఇబ్బందులు ఎదురైనా, గ్రూప్ లో హింసను ప్రేరేపించే విధంగా ఆడియో, వీడియో క్లిప్పింగ్స్, పోస్టింగ్స్ కానీ షేరింగ్స్ కానీ జరిగినా అలాంటి క్రిమినల్ యాక్టివిటీకి గ్రూప్ అడ్మినే బాధ్యుడవుతాడు. దీంతో పాటు మీ గ్రూప్ లో జరిగే పోస్టింగ్స్ లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించేలా ఉండటం, ఎవరైనా ఓ వ్యక్తిని కించపరిచేలా చాటింగ్స్ ఉన్నా దానిపై వచ్చే లీగల్ ప్రాబ్లమ్స్ గ్రూప్ అడ్మిన్ ను చుట్టుముడతాయి. ఇలాగే ఓ కార్పొరేట్ కంపెనీలోని ఎంప్లాయీస్ గ్రూప్ లో ఆ సంస్థ చైర్మన్ వ్యక్తిగత జీవితంపై జరిగిన చర్చ ఇద్దరు అడ్మిన్లను కటకటాల వెనక్కు నెట్టింది. ఇలాంటి పోస్టింగ్స్ ద్వారా తప్పు చేయకపోయినా ఓ ఇద్దరు హై ప్రొఫైల్ ఉద్యోగులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది. దీంతో సదరు గ్రూప్ అడ్మిన్లు తోటి ఉద్యోగుల ముందు దోషులుగా నిలబడ్డారు. అంతేకాదు కొందరు పోకరీలు తమ వద్ద ఉన్న ఫోన్ నెంబర్లలో ఏదో ఒకదానికి డయల్ చేస్తారు. ఓసారి వాయిస్ వింటారు, అది లేడీ అయితే చాలు, ఇక అంతే ఫేక్ కాల్స్, వాట్సాప్ లో మెసేజ్లతో వేధిస్తారు. తమ ఫేక్ కాల్ ట్రాప్ లో పడ్డ యువతుల్ని వాట్సాప్ పోస్టింగ్లతో వేధిస్తున్న పోకరిగాళ్లు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నారు. ఇలాంటి వారి బారిన పడి కొందరు యువతులు ఆత్మహత్యలు చేసుకుంటే షీ టీమ్స్ కి వందల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో పాటు ఫ్రెండ్షిప్ పేరుతో యువతుల్ని ట్రాప్ చేస్తున్న కొందరు కంత్రిగాళ్లు తమ మాట వినకపోతే అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి వాట్సాప్ లో పోస్ట్ చేస్తున్నారు. మొబైల్ రీఛార్జ్ సెంటర్లు, కాల్ సెంటర్ల నుండి డేటాను కలెక్ట్ చేస్తున్న టీచర్స్ ఫోన్లు చేసిన మహిళల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఇప్పటికే ఒక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో 1102 కేసుల్లో 1251 మందిని అరెస్ట్ చేశాయి షీ టీమ్స్. ఇందులో మహిళలకు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడటం, అభ్యంతరకరమైన మెసేజ్లు, ఫోటోలు పోస్ట్ చేయడం లాంటి నేరాలకు పాల్పడిన పోకిరీగాళ్లను ఇప్పటివరకు 162 మందిని కోర్టులో నిలబెట్టాయి షీ టీమ్స్ పోలీసులు. టెక్నాలజీ అభివృద్ధి పక్కదారి పట్టడం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని చెప్తున్నారు సైబరాబాద్ క్రైమ్ ఏసీపీ జయరాం. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు అనవసరమైన పోస్టింగ్లకు రియాక్ట్ కావద్దని చెప్తున్నారు. ఏటీఎం కార్డుల క్లోనింగ్ విషయంలో వినియోగదారులే జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా డెబిట్ కార్డు ఏటీఎం కార్డు ఏదైతే ఉందో అది ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. ఈ కార్డ్స్ని డేటా కలెక్ట్ చేసుకొని చాలామంది ఫ్రాడ్స్టర్స్ జమ్తారా అండ్ జార్ఖండ్ స్టేట్ల నుంచి ఆపరేట్ చేస్తూ, కాల్ సెంటర్స్ నుంచి ఆపరేట్ చేస్తూ మోసం చేస్తున్నట్టుగా మన దృష్టికి వస్తున్నది. దీన్ని ముఖ్యంగా మనము విషింగ్ కాల్ ఫిషింగ్ కాల్ అనొచ్చు. అంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళని చెప్పేసి ఫోన్ చేసి ఈ కస్టమర్స్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో మన దగ్గర కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడము, వాళ్ళ దగ్గర ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళని ప్రలోభపెట్టి ఇట్లా మీకు క్రెడిట్ ఫెసిలిటీస్ పెంచుతామని చెప్పి, తర్వాత వాళ్ళని ఆధార్ కార్డ్ తోటి లింక్ చేయడమని, లేకుంటే రివార్డ్ పాయింట్స్ వచ్చాయి షాపింగ్ చేసిన తర్వాత అవి యాడ్ చేస్తామని చెప్పి, లేదంటే కార్డు అప్డేట్ చేస్తామని చెప్పేసి ఇలాంటి వెరిఫికేషన్ కోడ్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీ తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నట్టుగా మన దృష్టికి వచ్చింది. ఎవరైనా అలాంటి కాల్ చేస్తే అది ఫేక్ కాల్, అది సైబర్ క్రైమ్ చేయడానికి ప్రయత్నించిన కాల్ అని చెప్పి మీరు గమనించాలి. ఎక్కడైతే ఏటీఎం సెంటర్స్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉండరో అక్కడ ఏంటంటే కొందరు హ్యాకర్స్ ఈ స్కిమ్మర్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఆ స్కిమ్మర్స్ పెట్టి మనం కార్డ్ ఇన్సర్ట్ చేయగానే మన డేటా అంతా కూడా క్యాప్చర్ చేసి
దాన్ని ఒక టైమర్ ఫిక్స్ చేసి టైం సెట్ చేసి పెడతారు. అట్ ద సేమ్ టైం అదే ఏటీఎం సెంటర్లో మన తలపైన ఎక్కడైతే మనం పిన్ నెంబరు క్లిక్ చేస్తామో అక్కడ ఒక కెమెరా ప్లస్ టైమర్ పెట్టి ఆ డేటు టైము ఈ స్కిమ్మర్లో క్యాప్చర్ చేసిన డేటా అన్ని రెండు వాళ్ళు కోరిలేట్ చేసుకొని డూప్లికేట్ కార్డ్స్ తయారు చేస్తారు. దీన్ని మనం క్లోనింగ్ అంటాము. సో ఎప్పుడైనా సరే హైవేస్ మీద ఎక్కడైతే అన్మాన్డ్ సెక్యూరిటీ గార్డ్స్ లేని ఏటీఎం సెంటర్స్ ఉంటారో అటువంటి వాటిలలో కొంచెం మనము ఈ స్కిమ్మర్స్ ఉన్నాయా లేకుంటే పైన ఏమైనా కెమెరాస్ ఏమైనా నార్మల్ లొకేషన్స్లలో అయితే కార్నర్స్లో ఉంటాయి కెమెరాస్. మన తలపైన ఎప్పుడైతే మనము ఏటీఎం కార్డు ఎంట్రీ చేసే మెషిన్లో కనుక పైన నెత్తిపైన అనుకుంటే మనం సస్పెక్ట్ చేయొచ్చు ఇటువంటి స్కిమ్మర్స్ ఏమైనా అరేంజ్ అయినవి అని చెప్పి. చాలా పాకిస్తాన్ నుంచి తర్వాత చైనా నుంచి ఈ కార్డ్ డేటా అంతా కూడా వాళ్ళు క్యాప్చర్ చేసుకొని క్లోన్ చేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆర్బీఐ కూడా చాలా కార్డ్స్ని ఫ్రీజ్ చేయమని చెప్పేసి కొన్ని హెచ్డిఎఫ్సి కార్డు తర్వాత కొన్ని అదర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్ని కార్డ్స్ను కూడా వాటిని ఆపరేట్ చేయొద్దని చెప్పేసి ఫ్రీజ్ చేసినట్టుగా నేను కూడా న్యూస్ పేపర్లు చదివాను. అదే ఇదంతా కూడా ఏంటంటే కార్డ్ డేటా అనేది కాంప్రమైజ్ అయినప్పుడు లేకుంటే హ్యాక్ చేసి ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా మన ఎకానమీని దెబ్బతీయడానికి చేసిన ఉద్దేశపూర్వకంగా అనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది గ్రూప్స్ ఈ వాట్సాప్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తుంటారు. ఈ అడ్మిన్ అనే పర్సన్ ఎవరైతే క్రియేట్ చేస్తాడో ఆ గ్రూప్ని అతన్ని అడ్మిన్ అంటాము. ఈ అడ్మిన్ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. అందులో కనుక గ్రూప్లో కనుక ఏమైనా అబ్యూజివ్ కానీ ఫేక్ కానీ లేకుంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కనుక ఎవరైనా పోస్ట్ చేసినా కానీ ఈ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా అడ్మిన్దే ఉంటుంది. అతను చూసుకోవాలి అసలు యాక్చువల్గా ఎవరు కరెక్ట్ పర్సన్స్ అందులో ఉన్నారా లేదా గ్రూప్లో. తర్వాత వాళ్ళు పోస్ట్ చేసే మెసేజ్ మన వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు. తర్వాత కొంచెం నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా పోస్ట్ చేస్తే అవన్నిటినీ చేయనీయకుండా చూసుకునే బాధ్యత ఈ అడ్మిన్దే ఉంటుంది. లేదంటే అడ్మిన్ ఆ గ్రూప్లో కనుక ఎవరన్నా పోస్ట్ చేసినా కానీ అటువంటి పర్సన్ని ఆ గ్రూప్లో నుంచి తీసేయడం చేస్తే ఇటువంటి వాట్సాప్ ద్వారా రాంగ్ కమ్యూనికేషన్ కానీ లేకుంటే మ్యాలిషియస్ కమ్యూనికేషన్ కానీ జరగకుండా చేసే స్కోప్ ఉంటుంది.